ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాండి. 5.5. ఆమ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ సరిపోతుంది మనకి. ఇక్కడ నేను 5.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ సరిపోతుందండి. ఒకవేళ 6 తీసుకుంటే 1.5 తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం పైకి ఉండాలి, ఇది కిందికి ఉండొద్దు ఎప్పుడైనా. ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇట్లా కిందికి పెట్టుకున్నారంటే ఇవి అనేది ఇక్కడ ముడతలు రావడము అట్లా జారిపోతాయండి, బాగుండదు అసలు, ఫిట్టింగ్ రాదు అది. ఇట్లా ఎగ్జాక్ట్గా ఒక మార్క్ గీసుకోవాలి, ఇట్లా లైన్ గీసుకోవాలి. కొంచెము కట్ వర్క్ డిజైన్ పెట్టుకున్నాండి నేను. అంటే మనకి ఎగ్జాక్ట్ ఇది అనమాట, నెక్ విడత్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ఇది. కొంచెం కట్ వర్క్ లాగా చేసుకునేసరికి అంతనే వస్తుందండి. తర్వాత దీనికి మనం క్యాన్వాస్ తో కట్ చేసుకొని, క్యాన్వాస్ పెట్టి కట్ చేసుకొని కుట్టుకోవాలండి. తర్వాత క్యాన్వాస్ అయితే కొంచెం స్టిఫ్ గా ఉంటది అనమాట. అలాగే కూడా మనం లైనింగ్ తో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే క్యాన్వాస్ అయితే కొంచెం మనకి బాగుంటది స్టిఫ్ గా. ఇలా రౌండ్ గా మంచిగా చేసుకోవాలి ఇట్లా కటింగ్. మనం తిప్పేసుకునేసరికి అంతనే వస్తుందండి ఇది. మరి ఎక్కువ కట్ వర్క్ ఏం తీసుకోలే, నేను నార్మల్ గా తీసుకున్నా. ఇలాగ వస్తుంది అనమాట మనకి. కుట్టుకునేసరికి మనకి కొంచెం లోపటికి వచ్చేస్తుందండి. ఇంకా ఇది ఈ మూలలు కరెక్ట్గా మనము కుట్టేటప్పుడు లోపలికి తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. దీనికి క్యాన్వాస్ వేసుకొని మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్ అయితే బుగ్గ పెట్టమన్నారు కొంచెము. ఎగ్జాక్ట్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ హ్యాండ్స్, 7 ఇంచెస్ అండి పొడవు. అయితే మనకి బుగ్గల కోసము 1.5 తీసుకుంటున్నాను నేను, ఎక్కువ వద్దు కొంచెమే పెట్టమన్నారు. 1.5 ఇంచ్ తీసుకుంటున్నా బుగ్గకి హైట్ వచ్చేసి. ఈ విడత వచ్చేసి ఇది కూడా 1.5 తీసుకుంటున్నాండి. ఇట్లా ఇట్లా ఇక్కడ డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచెస్, 3.5 అయినా ఓకే, నేను 3 తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇది మనకి ఇది బుగ్గల కోసం పోతుంది ఇంత, ఇది నార్మల్గా హ్యాండ్స్ మనకి. ఇప్పుడు దీంతో ఇట్లా పైన ఏదైతే మనం బుగ్గల కోసం పెట్టుకున్నాం